ఇప్పుడు ఆలుగడ్డ సూపు ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. నాన్ వెజ్ సూప్ లాగా అనిపిస్తుంది టేస్ట్. అట్లా ఇష్టమైన వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దాము. 4 ఆలుగడ్డలు తీసుకోవాలి. దాంట్లో వేయడానికి ఏంటంటే ఉల్లిగడ్డలు 3, ఎండు కొబ్బరి, ధనియాలు కొన్ని, లవంగా ఒక 5, కొన్ని మిరియాలు, అల్లం చిన్న ముక్క. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఆయిల్, జీలకర్ర ఒక సగం స్పూను, ఆవాలు సగం స్పూను. ఇప్పుడు అవన్నీ మిక్సీ వేసుకున్న, ఇదంతా ఎండు కొబ్బరి అవంతా మిక్సీ వేసుకున్న, ఉల్లిగడ్డ కూడా అన్నీ ఇక్కడ నేను చూపించినవన్నీ మిక్సీ వేసుకున్నా. ఇవి మంచిగా నూనెలో వేగాలి. ఒక 4-5 పచ్చిమిర్చి అట్లా చిన్న చుంచుకొని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కల్జమాకు, కొంచెం మంచిగా గోలాలి అది. కొంచెం పసుపు సగం స్పూన్. ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుందాం. గోలింది కదా. మంచిగా కలుపుకొని ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నా. మీకు మీ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, తర్వాత సెట్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఉప్పు అయినా కారమైనా. తర్వాత సెట్ చేసుకోండి, మీకు ఇష్టమైతే సాల్ట్ వేసుకోవచ్చు మళ్ళీ కదా. ఇప్పుడు ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఆలుగడ్డ ముక్కలు ఒక స్పూను సాల్ట్ వేసుకున్న తర్వాత సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఆయిల్ పేరుతుంది కదా, పైనకి ఆయిల్ తేలుతుంది కదా, అప్పుడు కుక్ అయినట్టు. ఆలుగడ్డ కొంచెం ముక్క చూసి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీ, పూరి, రైస్, రాగి ముద్ద అన్నిటికీ బాగుంటుంది. థ్యాంక్ యూ.